బియ్యం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బియ్యంలో విటమిన్స్, న్యూట్రియంట్స్, యాంటీఆక్సిడెంట్స్ వంటి ఖనిజాలు అధిక మోతాదులో ఉన్నాయి. బియ్యం అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది. బియ్యాన్ని వేయించి ఉడికించి తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం. మిక్కిలి వేడిగా ఉన్న అన్నాన్ని తింటే బలం హరించుకుపోతుంది. బాగా చల్లబడిపోయి మెతుకులు గట్టిపోయిన అన్నం అజీర్ణాన్ని కలిగిస్తుంది. వండిన అన్నాన్ని వేడి ఆరిన తర్వాత తినాలి. మజ్జిగలో వండిన అన్నం తింటే మూల వ్యాధి నివారిస్తుంది. నీరసాన్ని, వాత వ్యాధులను తగ్గిస్తుంది. రక్తాన్ని వృద్ధి చేస్తుంది. బియ్యాన్ని వేయించి వండిన అన్నం కఫం, వాతం, పైత్యం వ్యాధులను తగ్గిస్తుంది. జ్వరాలు, క్షయ, అతిసార వ్యాధిని నివారిస్తుంది. బియ్యాన్ని 4 రెట్ల నీళ్ళలో బాగా ఉడికించి ఆ అన్నం తిన్నట్లయితే హృద్రోగాలు నయమవుతాయి. బలాన్ని కలిగిస్తుంది. నేత్ర దోషాలను, ఆమ్ల దోషాలను, ఒంటి నొప్పులను పోగొడుతుంది. బియ్యాన్ని 14 రెట్ల నీళ్ళలో బాగా ఉడికించి గంజిలా చేసి తీసుకున్న జ్వరాలు, అతిసార వ్యాధులు హరిస్తాయి. వాత వ్యాధులు తగ్గిపోతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. వేయించిన బియ్యం 2 పాళ్ళు, వేయించిన పెసరపప్పు 1 పాలు తీసుకొని వీటిని 14 రెట్ల నీటిలో ఉడికించి ఒక పాత్రలో నూనె వేసి ఇంగువ, ఉప్పు, ధనియాలు, సొంటి, పిప్పళ్ళు, మిరియాలు కొద్దిగా వేసి తిరగమూత పెట్టి ఆ ఆహారాన్ని తిన్నట్లయితే త్రిదోషాలను హరిస్తుంది. రక్త వృద్ధిని, ఆకలిని పెంచుతుంది. ప్రాణశక్తి వృద్ధి చెందుతుంది. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.